నా స్నేహితులారా, హబక్కూకు 2-3 ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును. దేవుని సమయం ఎప్పుడూ సరైనది, ఖచ్చితమైనది. ఆయన నిర్ణయించిన కాలంలోనే ప్రతీదీ జరుగుతుంది. ఈరోజు నేను మీతో ఈ విషయం గురించే మాట్లాడాలనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా ఏదైనా విషయం కోసం ప్రార్థించినప్పుడు దానికోసం మనం ఓపికగా ఎదురుచూడాలి. కొన్నిసార్లు మనం ఏదో ఒక పనికోసం ప్రార్థిస్తూ ఉంటాం, కాని దాని ఫలితం వెంటనే కనిపించదు. అలాంటప్పుడు మనం నిరుత్సాహపడిపోతాం. కాని మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప సత్యమేమిటంటే, దేవుడు ఆలస్యం చేయడు. ఆయన నిర్ణయించిన సమయం కోసం ఓపికగా ఎదురుచూడండి. బహుశా మీరు మీ కుటుంబ సభ్యులు రక్షణలోకి రావాలని ప్రార్థిస్తూ ఉండవచ్చు. సంవత్సరాలుగా మీరు ప్రార్థిస్తూ ఉండవచ్చు, కాని మీ ప్రార్థనలకు జవాబు కనిపించకపోవచ్చు. మీరు ఇక ప్రార్థించటం ఆపేయాలని అనుకోవచ్చు. కాని అలా చెయ్యకండి. దేవుడు మీ ప్రార్థనలను విన్నాడు. ఆయన నిర్ణయించిన సమయంలో వారు రక్షణలోకి వస్తారు. బహుశా మీరు అనారోగ్యం నుండి స్వస్థత కోసం ప్రార్థిస్తూ ఉండవచ్చు. ఒకరి ఆరోగ్యం బాగుపడాలని, బానిసత్వం నుండి విడుదల కావాలని ప్రార్థిస్తూ ఉండవచ్చు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనలను వింటున్నాడని నమ్మండి. ఆయన నిర్ణయించిన సమయంలో ఆయన వారికి స్వస్థతనిస్తాడు. మీరు ప్రార్థన చేయడం ఆపొద్దు. బహుశా మీరు ఉద్యోగంలో పదోన్నతి కోసం, మంచి జీవిత భాగస్వామి కోసం, గర్భఫలం కోసం ప్రార్థిస్తూ ఉండవచ్చు. మీరు ఎంతగానో ఆశించి ప్రార్థిస్తున్న ఈ విషయాల కోసం కూడా దేవుడొక సమయాన్ని నిర్ణయించాడు. మీరు ఆయన నిర్ణయించిన సమయం కోసం ఓపికగా ఎదురుచూసినప్పుడు ఆయన మీకు ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి మీరు ఏదైనా విషయం కోసం ప్రార్థిస్తున్నప్పుడు దానికొక సమయముందని విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితమైన సమయంలో ఆదుకుంటాడు, అద్భుతాలు చేస్తాడు. ఆయన సమయం కోసం ఓపికగా, విశ్వాసంతో ఎదురుచూడండి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు దేవునిపై నమ్మకం ఉంచాలి. మీ ప్రార్థనలకు ఆయన ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. ఆయన ప్రేమగల తండ్రి. ఆయన ఎప్పుడూ తన పిల్లలను నిరాశపరచడు. ధన్యవాదాలు.